రైతు రుణమాఫీ అవుతుందా కాదా అని చాలా మందికి డౌట్ ఉన్నప్పటికీ ఆగస్టు 15 నేను రైతు రుణమాఫీ చేస్తాను, 2 లక్షల రూపాయలు నేను రుణమాఫీ చేస్తానా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే కీలకమైన వాక్యాలు తెలపడం జరిగింది. అయితే ఈ రైతు రుణమాఫీ 2 లక్షలు అవుతుందా, మరి ఏ టైం నుంచి ఏ టైం దాకా అవుతుంది అనేది ఈ రోజు మీకు క్లియర్ బిట్ గా పూర్తి స్థాయి వివరించడానికి అయితే నేను ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా చూసుకుంటే రూపాయలు 2 లక్షల రుణమాఫీ ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, కేబినెట్ నిర్ణయాల వెల్లడి, విధి విధానాలపై త్వరలోనే జీవో, రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షను కేబినెట్ సబ్ కమిటీ, జూలై 15 కల్లా కమిటీ నివేదిక, దానిపై అసెంబ్లీ చర్చించిన నిర్ణయం. రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా రైతు బంధుని ఆపేసి ఈయన రైతు రుణమాఫీ చేయడానికి ఆ డబ్బుల్ని సమకూరుస్తున్నాడు. అంటే ఇక్కడ మొదలుగా రైతులు చనిపోతా ఉన్నారు, మరి రైతులకు రుణమాఫీ చేస్తే వారు సుఖంగా బతుకుతారని రేవంత్ రెడ్డి ఆలోచన. ఇక కట్ ఆఫ్ తేదీలు చూసుకుంటే మాత్రము 2018 డిసెంబర్ 12 నుంచి ఎవరైతే 2018 నుంచి డిసెంబర్ 12 మధ్య ఎవరైతే తీసుకున్నారో ఆ టైంలో తీసుకున్నారో 2023 డిసెంబర్ 9 వరకు ఈ మధ్య కాలంలో ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో వారికి మాత్రం పూర్తి స్థాయిలో 4 దఫాల రుణమాఫీ చేయడానికైతే రేవంత్ సర్కార్ అయితే కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీంట్లో కూడా కేసీఆర్ ద్వారా రుణమాఫీ అయిందే కాకుండా మిగిలి ఉన్న రుణం తీసుకున్న రైతులని పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి అయితే రేవంత్ సర్కార్ అయితే భారీగా ప్లాన్ వేసింది. మొత్తం రుణమాఫీ రూపాయలు 31,000 కోట్ల రూపాయలని ఈ పేపర్లో రాస్తే మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏమని తెలిపాడంటే 30,000 కోట్ల కాడ కన్నా ఆయన చెప్పింది ఇది కాకుండా ఆయన చెప్పింది 41,000 కోట్ల రూపాయలు అవుతుందని ఈయన చెప్పడం జరిగింది. మరి ఇక్కడ రైతులకు ఏమని చెప్పాడంటే ఈ మధ్యలో ఎవరైతే తీసుకొని ఉంటారో ఈ మధ్యలో తీసుకున్న వాళ్ళకు మాత్రమే నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిండు. అదేవిధంగా ఇక్కడ రైతు బంధుని ఎందుకు ఆపుతున్నాడో అర్థం కాని పరిస్థితిని రైతులకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు రైతు బంధుకు ఎంత కావాలి, 7,700 కోట్ల రూపాయలు ఉంటే చాలు. ఇక్కడ రైతు బంధు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 69 లక్షల రైతాంగం వారికి పూర్తి స్థాయి రైతు బంధు అందుతుంది. అది పోని ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొని వస్తా ఉన్నా ఇక్కడ 31,000 కావాలని అన్నాడు, కానీ అసలు ముచ్చట 41,000 ఉంటేనే రుణమాఫీ అవుతుందని ఇక్కడ అసలు ప్లాన్. అయితే ఇక్కడ రైతు బంధుని ప్రజలకు అర్థంగా కూడా చేస్తున్నది ఏంటంటే ఇక్కడ రైతు బంధుని ఆపేసి ఈయన ఏం చేస్తున్నాడంటే నేను దీని ద్వారా 7,700 కోట్ల రూపాయలు జమ చేసి దీంతో మొత్తం దగ్గర అన్ని శాఖల అమలు చేసే కొన్ని వేల కోట్ల రూపాయల ద్వారా నేనైతే దగ్గర 41,000 కోట్ల రూపాయలు చేయాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. దీని నుంచి అసలు మనకు కావాల్సిన రుణమాఫీకి ఎంత 31,000 కోట్ల రూపాయలు. ఇది కేసీఆర్ తెలిపినప్పటికీ 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సింది. దీంట్లో నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలకు ఒక 10 కోట్లు, ఇంకో శాఖ వారికి ఇంకో 5 కోట్లు, ఇంకో శాఖ వారికి ఒక 7 కోట్లు, మొత్తం మిగతా రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రులకు వాళ్ళకి ఒక 15 కోట్లు వీళ్ళ ఖర్చులకు ఉపయోగం మిగతాది వాళ్ళకి మిగిలేది వాళ్ళకి చేసేది ఇక అంతో కొంత ఒక 50% మాత్రం రైతులకు రుణమాఫీ చేసి రుణమాఫీ అయిపోయింది అని ఒక ప్రయత్నాలు అయితే చేస్తారు. అయితే ప్రజలారా ఇక్కడ ముచ్చట ఏంటంటే అన్ని బ్యాంకుల నుంచి ఆర్బీఐ బ్యాంకుల నుంచి హార్కో నుంచి అన్నిటి నుంచి వీళ్ళు రుణాలు తీసుకొచ్చినప్పటికీ వీళ్ళు ప్రజల కోసం పనిచేయడం లేదు. మిత్రులారా, రుణమాఫీ చేస్తాడా, రైతు బంధు ఇస్తాడా, లేకుంటే రైతుల కోసమైనా కొత్త స్కీమ్ పెడతాడా, ఆయన ఇచ్చిన మాట 15,000 రూపాయలు ఆయన ఇచ్చుకుంటాడా ఆయన రైతులు ఆశలో ఎదురు చూస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మాత్రం పూర్తి స్థాయిలో వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేస్తూ ఉంది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇక్కడ అన్ని చెప్తున్నా కానీ రైతు రుణమాఫీ అవుతుందా కాదని మీకు డౌట్ రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో రైతు రుణమాఫీ ఒక 2-4 చేస్తాడు, మిగతా వారికి చేసే ప్రయత్నం ఉండదు. నేను ఆగస్టు 15 రుణమాఫీ చేస్తాను ఒప్పుకున్నా, నేను చేసిన అని శపథం చేస్తాడు. మళ్ళీ ఇది జరగబోయేది. ఇది మీకు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఇక మీరే దీన్ని గ్రహించుకోవాలి.